physics, MSET physics. Normally start from physics, physical words world. That means సమ్ డిస్కవరీస్ అనేవి ఉంటాయి. ఈ డిస్కవరీస్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో జనరలీ ఎక్స్రేస్ ఆర్ డిస్కవర్డ్ బై రాంట్జన్ అని, ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. ఓకే, ఇంకా డిస్కవరీస్ అవన్నీ సైంటిస్టులు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. క్వాంటమ్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ తీసుకుంటే నీల్స్ బోర్ అని, ఇవన్నీ కంట్రిబ్యూషన్స్, డిస్కవరీస్. ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ బయాన్సీ, ప్రిన్సిపల్ ఆఫ్ లివర్, ఆర్కిమెడిస్. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, జేమ్స్ క్లార్క్, మ్యాక్స్వెల్. సో అట్లా తీసుకుంటూ మనం చేస్తాము. హూ ఇన్వెంటెడ్ టెలిస్కోప్ అంటే జనరల్గా మనకు ఉన్నదాని ప్రకారంగా మనం ఇవన్నీ కూడా గెలీలియో. సో ఇవి మనము తీసుకోవాలి. న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై అని అడిగినప్పుడు, న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై, దట్ ఈస్ జేమ్స్ చాడ్విక్. సో laser was first invented by C.H. Towns. Ruby laser was invented by, that is T.H. Maxman. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని ఉంటుంది. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఇప్పుడు ద యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంది, లైక్ మనకు మాస్, లెంత్, టైం, వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. అండ్ ద డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంది, విచ్ దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ క్వాంటిటీస్. లైక్ వెలాసిటీ, యాక్సలరేషన్, వీటిని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. ఇప్పుడు నార్మల్గా మనం తీసుకుంటే బేసిక్ యూనిట్ వచ్చేసి లెంత్ అనగానే మీటర్ అని చెప్తాం. లెంత్ ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్స్. అండ్ మాస్ అంటే కిలోగ్రామ్. ఇక ఇవన్నీ జనరల్ వచ్చేస్తాయి. అండ్ టైమ్ ఈజ్ ఇన్ సెకండ్స్. ఓకే, నెక్స్ట్ థర్మోడైనమిక్ టెంపరేచర్ దేంట్లో మెజర్ చేస్తారు, కెల్విన్లో మెజర్ చేస్తారు. థర్మోడైనమిక్ టెంపరేచర్ మెజర్మెంట్ ఏంటిది, కెల్విన్స్. thermodynamic temperature, it is in Kelvin. And next amount of substance, unit enti, units they are mole. Amount of substance, the oka substance amount ni dento measure chestam, moles, mol. Next luminous intensity అంటే కాంతి తీవ్రత అంటాం దాన్ని. సో దీన్ని దేంట్లో మెజర్ చేస్తాం చెప్పండి శ్రీహర్షిని, ల్యూమినస్ ఇంటెన్సిటీ యూనిట్. సిడి క్యాండిల్. క్యాండిలా. ఓకే, ప్లేన్ యాంగిల్, ప్లేన్ యాంగిల్ యూనిట్ ఏంటి శిరీష? ప్లేన్ యాంగిల్ రేడియన్స్. సాలిడ్ యాంగిల్, సాలిడ్ యాంగిల్ ఏంటి? వాట్ ఈస్ ద సాలిడ్ యాంగిల్? స్టెరేడియన్. ఓకే, స్టెరేడియన్. ఓకేనా? సో ఈ నోట్ చేసుకోండి మీరు. శిరీష ఏర్పడుతున్నాయా ఇవి? లెంత్ మీటర్, మాస్ కిలోగ్రామ్, టైమ్ సెకండ్, thermodynamic temperature Kelvin, amount of substance mole, luminous intensity candela, plane angle radian, solid angle steradian. కెనా రాసుకుంటున్నారా?
కంప్లీట్ అయిందా? ఎస్. ఇస్ ఇట్ కంప్లీటెడ్? Yes, sir. ఓకే. వాట్ అబౌట్ శిరీష? కంప్లీట్ సార్. ఓకే. సో నెక్స్ట్ మనము బేసిక్స్ నుంచి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనము యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అని తీసుకుంటాము. ఈ డిస్ప్లేస్మెంట్కి సింబల్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ సింబల్ ఎస్. అండ్ దెర్ ఈజ్ నో ఫార్ములా ఫర్ ద, అంటే ఇక్కడ మీరు రాసుకోండి సింబల్ అని, అండ్ దిస్ ఈజ్ ఫార్ములా అని రాసుకోండి ఇక్కడ. అండ్ ఫార్ములా తర్వాత నెక్స్ట్ దిస్ ఈజ్ ఫార్ములా కాదు, దిస్ ఈజ్ సారీ, దిస్ ఈజ్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ అంటే క్వాంటిటీ అని రాసుకోండి. అండ్ దిస్ ఈజ్ సింబల్ అని రాసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఫార్ములా. నెక్స్ట్ దిస్ ఈజ్ SI యూనిట్ ఫర్ దట్ క్వాంటిటీ, SI యూనిట్. నెక్స్ట్ ఇట్ ఈజ్ డైమెన్షనల్ ఫార్ములా. కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ ఎగ్జామ్లో అడుగుతాడు, యూనిట్స్ అడగొచ్చు, మనకి ఏదైనా చెప్పలేం. డైమెన్షనల్ ఫార్ములా అని రాసుకోండి. ఓకే, డైమెన్షన్ ఫార్ములా. సో ఇప్పుడు ఇది తీసుకుంటే డిస్ప్లేస్మెంట్కి ఎస్ అంటాము. నెక్స్ట్ దీనికి ఫార్ములా ఏం లేదు, డైరెక్ట్ డిస్ప్లేస్మెంట్. మరి దీనికి SI యూనిట్ ఏముంటుంది? మీటర్. SI యూనిట్ ఏంటి? మీటర్. అండ్ దీనికి వచ్చేసి డైమెన్షన్ ఫార్ములా m⁴ L T⁴. ఎందుకంటే దీంట్లో మాస్ ఉండదు, టైం ఉండదు, కాబట్టి m⁴ L T⁴. L అంటే ఏంది? లెంత్ ఆర్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ ఏరియా తీసుకుంటే దిస్ ఈజ్ బేసికల్గా డినోటెడ్ బై ఏ అందాము. అండ్ దీనికి ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీనికి యూనిట్ ఏంటి? SI యూనిట్ మీటర్ స్క్వేర్. ఇంకా దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా m⁴ L⁴ T⁴. ఎందుకు? మాస్ లేదు, టైం ఉండదు దీంట్లో, ఓన్లీ లెంత్, డిస్టెన్స్ స్క్వేర్ అంటే ఏరియా అన్నమాట. అట్లాగే మనము వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ మనకు V అంటాం, L ఇంటూ B ఇంటూ H అంటే మీటర్ క్యూబ్. దీనికి డైమెన్షన్ ఫార్ములా ఏం రాసుకుంటామంటే m⁴ L⁴ T⁴ అంటాం. నెక్స్ట్ వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా రాయాలి. వెలాసిటీ it is denoted by small v, and velocity formula is V equal to change in displacement, rate of change of displacement, delta S by delta T. This is unit is m/s, meter by seconds. And the dimension formula m⁴ L T⁻⁻1. నెక్స్ట్ అంటే ఏంది? LT ఇన్వర్స్ అంటాం దాన్ని. నెక్స్ట్ ఏంటి? మూమెంటం అంటే ఏంటి? శిరీష, మూమెంటం ఈజ్ డినోటెడ్ బై, మూమెంటం దేంతో డినోట్ చేస్తాం? మూమెంటం ఈజ్ డినోటెడ్ బై శ్రీహర్షిని P. సో P ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఏంది? దీని యూనిట్ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్స్. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా MLT ఇన్వర్స్ అని రాసుకోండి, MLT ఇన్వర్స్. నెక్స్ట్ యాక్సలరేషన్ it is denoted by small a, and a is equal to rate of change of velocity, and then the change in velocity is called acceleration, rate of change of velocity. And the unit is meter by second square. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి m⁴, దీనిలో మాస్ ఉండదు, L T⁻⁻2. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్స్ ఈజ్ F. It is denoted by F.
and F is equal to formula is what? Mass into acceleration. And the unit of this is what? Dini kilogram meter second inverse 2 అనొచ్చు, or this is called Newton. దాన్ని మనం ఏమంటాము? న్యూటన్. The dimension for L T inverse 2. This is the dimension formula for the force. So note చేసుకున్నారా? Yes, sir. ఓకే, ఇది అయిపోయిందా శ్రీ హర్షిని మరి? ఓకే, Yes, sir. Completed, sir. completed. Okay. Next, అంటే ఇక పైన టైటిల్స్ అట్లాగే రాసుకోండి. క్వాంటిటీ, సింబల్, ఫార్ములా, ఎస్ఐ యూనిట్, డైమెన్షన్ ఫార్ములా అన్ని అట్లాగే రాసుకోండి. కింద మాత్రం నేను క్వాంటిటీస్ రాస్తాను. నెక్స్ట్ ఇంపల్స్. ఈ ఇంపల్స్ అనే క్వాంటిటీ, దీనికి సింబల్ ఏమి ఉండదు, అంటే నార్మల్గా ఐ అని రాయొచ్చు, ఇంపల్స్ అని రాస్తాము. అండ్ ఫార్ములా ఇస్ ఎఫ్ ఇంటూ టీ, ఫోర్స్ ఇంటూ టైం. దీనికి యూనిట్ వచ్చేసి న్యూటన్ సెకండ్ అని రాద్దాం. ఓకే, ఇంపల్స్కి డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్ టీ ఇన్వర్స్. సో దిస్ ఈజ్ క్వాంటిటీ and this is symbol, this is formula, this is SI unit, this is a dimensional formula. Okay, ఈ titles. Next quantity, that is work. Work is denoted by W. The work formula force into displacement, or F into D, force into displacement, and that is equal to unit is what? Newton meter, and the dimension formula is 1 minute. ఇంపల్స్ కి ఏం రాసుకున్నారు మీరు? దట్ ఈస్ న్యూటన్ సెకండ్ అని రాసాము, అంతే. ఫోర్స్ ఇంటూ అది కరెక్ట్, అది ఎంఎల్టీ ఇన్వర్స్. అండ్ వర్క్కి వచ్చేసి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఎంఎల్ టు టీ ఇన్వర్స్ 2. ఇట్ ఈస్ ద వర్క్. దీన్నే మనము ఎనర్జీ అని కూడా అనొచ్చు. ఎనర్జీ కూడా సేమ్ డైమెన్షన్ ఫార్ములా. కైనెటిక్ ఎనర్జీ అయినా, పొటెన్షియల్ ఎనర్జీ అయినా, వర్క్ అయినా, అన్నిటికీ డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎనర్జీ తీసుకుందాం. ఎనర్జీ. సో దిస్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై 2 types of energies are there. We have one is kinetic energy, another is potential energy. Potential energy అంటే U, and kinetic energy formula అంటే kinetic energy తీసుకుందాం. ఇది పొటెన్షియల్ ఎనర్జీ అంటే అది కూడా mgh అని ఉంటుంది. kinetic energy ఫార్ములా 12 mv². దీని యొక్క యూనిట్ వచ్చేసి జౌల్. ఎస్ఐ యూనిట్ ఏంటి? జౌల్. ఆర్ మనకు సిజిఎస్ యూనిట్ చెప్తే ఎర్క్స్ అని చెప్తాం. దాన్ని ఎనర్జీని ఎర్క్స్లో చెప్తాం. అండ్ దీని యొక్క ఫార్ములా, అది డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్ టు టీ ఇన్వర్స్ 2. నెక్స్ట్ పవర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై పి, పవర్. అండ్ పవర్ ఫార్ములా ఏంటి? వర్క్ బై టైం. పవర్ ఫార్ములా ఏంటి? వర్క్ బై టైం. సో దీనికి ఎస్ఐ యూనిట్ ఏంటంటే వ్యాట్, WATT, వ్యాట్, ఆర్ క్యాపిటల్ W, వ్యాట్ అని చెప్తాం. అండ్
The dimensional formula for this is ml to t inverse 3. ml to t inverse 3 power. And next, density. Density formula what? Mass by volume. Density. So density it is denoted by d, and d is equal to mass by volume. Mass by volume formula. And the SI unit of density is what? Kilogram by meter cube. Okay. And the dimensional formula for this is m L inverse 3 t power 0. And next, అంటే దాంట్లో టైం లేదు, డెన్సిటీలో టైం లేదు. అండ్ నెక్స్ట్ ప్రెషర్. ప్రెషర్ అంటే ఏంది? ఫోర్స్ పర్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెషర్. ప్రెషర్ P. It is P is equal to force by area. Formula is what? Force by area. So the unit of this is SI unit is Pascal. Or దీన్ని పాస్కల్ ని మనం ఏమంటామంటే దట్ ఈజ్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అంటాం పాస్కల్ ని. ఓకేనా? అంటే పాస్కల్ ఆర్ పిఏ అని రాస్తాం దాన్ని. పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? న్యూటన్ బై మీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఈ ప్రెషర్కి వచ్చేసి డైమెన్షన్ ఫార్ములా ఎం ఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్ 2. ఓకేనా? నోట్ చేసుకుంటారా? కంప్లీటెడా? Complete, sir. ఓకే. Completed, sir. ఓకే. నెక్స్ట్ మనము ప్రెషర్ దాకా రాసాం కదా. ఇప్పుడు కొన్ని క్వాంటిటీస్ ఇంకా కొన్ని రాసుకుంటే ఇవి కంపల్సరీ క్వశ్చన్స్. ఇవి మొత్తం 2 years సిలబస్ నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు ఇవి. సో క్వాంటిటీ సింబల్ అండ్ దిస్ ఫార్ములా. నెక్స్ట్ దిస్ ఈస్ SI యూనిట్. దిస్ ఈస్ dimensional formula. ఓకే. ఫస్ట్ నెక్స్ట్ పవర్ తర్వాత మనకు ప్రెషర్ తర్వాత తీసుకున్నది ఏంటంటే టార్క్. దిస్ టార్క్ కి ఇట్ ఈస్ డినోటెడ్ టార్క్ ఆర్ టౌ అంటాం దీన్ని. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై టౌ ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. అంటే రేడియస్ క్రాస్ ప్రొడక్ట్ ఎఫ్ అంటాం దీన్ని. రేడియస్ ఇంటూ ఎఫ్. దీనికి యూనిట్ వచ్చేసి టౌకి న్యూటన్ మీటర్. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా ML2 T ఇన్వర్స్ 2. నెక్స్ట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. So this angular displacement it is denoted by theta. Angular displacement is denoted by theta, and theta equal to arc by radius.
సో ఆర్క్ బై రేడియస్ అంటే ఏంది, దీని యొక్క యూనిట్ రేడియన్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యూనిట్ రేడియన్, ఆర్ ఇట్ ఈస్ RAD, రాడ్ అంటే రేడియన్. అండ్ రేడియన్ అనేది దీనికి నో డైమెన్షనల్ ఫార్ములా, m⁻0 l⁻0 t⁻0. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి డైమెన్షన్ ఫార్ములా లేదు అది, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ రేషియో. అండ్ సేమ్ రేషియో అంటే ఏంది, ఇట్ ఈస్ సేమ్ యూనిట్స్ ఉండి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా లేదు దీనికి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి. నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ and this angular velocity is denoted by omega. సో ఇప్పుడు ఇక్కడ యాంగులర్ వెలాసిటీ దిస్ ఈస్ డినోటెడ్ బై ఏమని చెప్పాను, ఒమేగా. అండ్ దిస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. మరి దీనికి యూనిట్ ఏంటంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి రేడియన్, బై టైం అంటే సెకండ్స్. మరి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్? డైమెన్షన్ ఫార్ములా ఏంటి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి? మాట్లాడతలేరు. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ఇంతకుముందు రాశారు కదా అక్కడ. పైన రాసుకోలేదా మీరు? శ్రేయస్ని రాయలేదా? హలో, రాసుకోలే కావచ్చు మీరు. శిరీష యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ఇంతకుముందు రాశారు, ఇంతకుముందు చెప్పాను కదా. ఉంటుందా దానికి డైమెన్షన్ ఫార్ములా? ఉండదు సార్. ఉండదు కాబట్టి ఇది బై టీ ఉంటుంది కదా, ఆ టీ ఒకటి పైకి వచ్చేస్తుంది. ml m⁻0 l⁻0 t⁻−1 అంటే యాంగులర్ వెలాసిటీకి మాత్రం డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ యాంగులర్ యాక్సెలరేషన్. So this angular acceleration, it is denoted by alpha, and alpha is equal to rate of change of angular velocity and delta omega by delta t. And the unit for this is angular acceleration unit is radian by second square. ఇప్పుడు దీనికి బై టీ అంటే ఏమవుతుందంటే యాంగులర్ యాక్సలరేషన్ కి m⁻0 l⁻0 t⁻−2. ఎందుకు? దీని బై టీ ఉంటుంది, సో దానికి -2 వస్తాయి. సో t⁻−2 అంటే ఏంది? యాంగులర్ యాక్సలరేషన్. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో
ఇనర్షియా డినోటెడ్ బై విచ్ సింబల్ చెప్పండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది దేంతో డినోట్ చేస్తాము? క్యాపిటల్ ఐ. సో ఫార్ములా ఏంది? I is equal to m into r square. సో m into r square అంటే కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్. ఇది SI యూనిట్. నెక్స్ట్ దీని డైమెన్షన్ ఫార్ములా mL2 e power 0. నెక్స్ట్ యాంగులర్ మూమెంటం. This angular momentum is denoted by JRL. దేంతో డినోట్ చేస్తాము? JRL. సో దీనికి యాంగులర్ మూమెంటం ఫార్ములా ఏంటంటే J ఈక్వల్ టు M ఇంటూ V ఇంటూ R. M అంటే ఇక్కడ మాస్, V అంటే వెలాసిటీ, R అంటే రేడియస్. సో కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ అండ్ బై సెకండ్స్. ఇది యాంగులర్ మూమెంటం. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా mL2 e power -1. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఫ్రీక్వెన్సీ. This frequency, it is denoted by nu. అంటే v లాగా ఉంటుంది, nu or f అని చెప్పాలి. nu or f. And f is equal to 1 by t. F is equal to what? 1 by t. Reciprocal of time is called frequency. And this is SI units hertz, HERTZ, or దీని క్యాపిటల్ H Z అంటాం యూనిట్. అండ్ ఫర్ దిస్ ఈజ్ డైమెన్షన్ ఫార్ములా m power 0, L power 0, T power -1. So note down this. Is it completed? Complete ra? Yes. చెప్పండి. Yes, sir. అయిపోయిందా శిరీష? కంప్లీట్ సార్. ఓకే. సో వీటి నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ టాపిక్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఇంకొకటి, నెక్స్ట్ ఇప్పుడు యాంగులర్ మూమెంటం ఫ్రీక్వెన్సీ అయిపోయింది. నెక్స్ట్ స్ట్రెస్.
స్ట్రెస్ నో సింబల్, స్ట్రెస్ కి సింబల్ లేదు. బట్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ బై ఏరియా అంటే ఫార్ములా అది ఎస్ఐ యూనిట్ ఏంది, న్యూటన్ బై మీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ క్వాంటిటీ, this is a symbol, and this is formula, this is SI unit, this is dimension formula. Okay, dimensional formula. And force ki dimension formula, the stress equal to force by area, unit Newton by meter square, and the dimension formula is m L inverse T power minus 2. This is the dimension formula for stress. Next, strain. Strain ki symbol ledu, but strain formula delta L by L, change in length by original length, or delta area by area, change in area by original area, or delta V by V, change in volume by original volume, initial volume అంటాం దాన్ని, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. అండ్ దీనికి వచ్చేసి యూనిట్స్ నో యూనిట్స్, స్ట్రెయిన్ కి యూనిట్స్ లేవు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ రేషియో, ఇది ఒక రేషియో, m పవర్ 0, L పవర్ 0, T పవర్ 0, ఇది రేషియో. స్ట్రెయిన్ కి యూనిట్స్ లేవు. ఇప్పుడు యూనిట్స్ లేనిది ఇక్కడ ఇదొకటి చెప్పాను, ఇంకొకటి చెప్పాను ఇంతకుముందు. ఏంటిది అది? నో యూనిట్స్ అని చెప్పాను. ఏంటిది అది? యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అంటే మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ఈ విచ్ హాస్ ద నో యూనిట్స్ ఇన్ దిస్ నో డైమెన్షన్ ఫార్ములా, సారీ, నో యూనిట్స్ అండ్ నో డైమెన్షన్ ఫార్ములా ఏంటిది కింది వాళ్ళు అని అడుగుతాడు. అడిగినప్పుడు మనము అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి మాత్రం యూనిట్ ఉంది రేడియన్ అని, కానీ డైమెన్షన్ ఫార్ములా లేదు. అదే దీనికి కూడా అంతే, దీనికి యూనిట్ లేదు, డైమెన్షన్ ఫార్ములా లేదు. ఏది? స్ట్రెయిన్కి. ఓకేనా? నెక్స్ట్, యంగ్స్ మాడ్యులస్ ఆర్ బల్క్ మాడ్యులస్. నీళ్లు గట్రా చేతి కొద్దిగా అమ్మమ్మ. సో తీసుకోండి. యంగ్స్ మాడ్యులస్ ఆర్ బల్క్ మాడ్యులస్ అంటాం. It is denoted by Y. Young's modulus or bulk modulus, it is denoted by Y. అంటే ఇది ఎలాస్టిసిటీ అనే చాప్టర్ లో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని వస్తుంది. ఆర్ దీన్నే మనం ఏమంటాము? బల్క్ మాడ్యులస్ అంటాం. బల్క్ మాడ్యులస్. సో దీనికి it is denoted by symbol is Y, and దీనికి వచ్చేసి Y is equal to F by A by అంటే ప్రెషర్ బై ఇంకోటి ఏంది స్ట్రెయిన్ డెల్టా L by L. ఇది ఫార్ములా. దీని యొక్క SI యూనిట్ ఏంటంటే న్యూటన్ బై మీటర్ స్క్వేర్, SI యూనిట్. దీనికి డైమెన్షన్ ఫార్ములా m L ఇన్వర్స్ T ఇన్వర్స్ 2. దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా m L ఇన్వర్స్ T ఇన్వర్స్ 2. ఓకేనా? రాసుకోండి. నోట్ చేసుకుంటున్నారా?
కంప్లీటెడా? Complete, sir. Yes, sir. Okay. Completed. ఓకే, మీకు కంపారిజన్స్ అడుగుతాడు దీంట్లో. మీకు ఈ డైరెక్ట్గా యూనిట్స్ డైమెన్షన్స్ మనకు ఎందుకు అనుకుంటాం, కానీ ఇవన్నీ తెలుసుకుంటే అంటే మనకు కంపారిజన్ తోటి క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో. ఓకేనా? ఇప్పుడు ఎట్లా అంటే దిస్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సరే తీసుకుంటాను. ఇక్కడ ఇవి రాసుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఇది క్వాంటిటీస్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్ అంటే మనకు కింది వాటిలో సేమ్ డైమెన్షన్స్ ఉన్న క్వాంటిటీస్ని ఐడెంటిఫై చేయండి అంటాడు. క్వాంటిటీస్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్, క్వాంటిటీస్ హ్యావింగ్ అంటే ఇంకా డైమెన్షన్ ఫార్ములాస్ చాలా ఉన్నాయి, అవి చెప్పేస్తే కంప్లీట్ అయిపోతుంది మీకు. ఈ చాప్టర్లో ఎక్కువ వచ్చేది ఇవే, నేను వాల్యూస్ కూడా ఉంటాయి. క్వాంటిటీస్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్. సో సేమ్ డైమెన్షన్స్ అన్నప్పుడు ఫస్ట్ ఒకటి స్కేలార్ క్వాంటిటీ ఉంటుంది అండ్ వెక్టార్ క్వాంటిటీ కూడా ఉంటుంది. అండ్ డైమెన్షన్ ఫార్ములా రెండింటికి ఏముంటుంది అది రాయాలి. ఇప్పుడు స్కేలార్ అంటే ఏంది? ఏ స్కేలార్ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. దానికి డైరెక్షన్ ఉండదు స్కేలార్ క్వాంటిటీ. అండ్ వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంది? విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్. సో ఇప్పుడు దీంట్లో తీసుకుంటే స్కేలార్లో కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి, వెక్టార్లో కూడా క్వాంటిటీస్ ఉంటాయి, వాటి డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉండేవి రాద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్, వేవ్ లెంత్ రెండు కూడా స్కేలార్ క్వాంటిటీసే. డిస్టెన్స్ కమా వేవ్ లెంత్. సో డిస్టెన్స్ కమా వేవ్ లెంత్ సేమ్ క్వాంటిటీస్, స్కేలార్ క్వాంటిటీస్. అండ్ వెక్టార్లో మళ్ళీ ఏ క్వాంటిటీ రెండు సేమ్, అది డిస్ప్లేస్మెంట్ అంటాం. వెక్టార్లో ఏమంటాం దాన్ని? డిస్ప్లేస్మెంట్. ఈ రెండింటికి యూనిట్స్ కూడా మీటర్ మీటర్ అని ఉంటుంది, ఎస్ఐ యూనిట్. అండ్ డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి m⁻0 L T⁻0. ఇప్పుడు స్కేలార్లో రెండు క్వాంటిటీస్ ఉన్నాయి, ఏంటి అవి? డిస్టెన్స్ అండ్ వేవ్ లెంత్. మళ్ళీ వెక్టార్లో క్వాంటిటీ ఏంది? డిస్ప్లేస్మెంట్. దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ఆ మూడింటికి సేమ్, m⁻0 L T⁻0. ఓకే, దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వాంటిటీ ఏం తీసుకుందామంటే స్పీడ్. స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్కి వెక్టార్ క్వాంటిటీ ఏంటి? సేమ్ యూనిట్ ఉండేది, సేమ్ డైమెన్షన్ ఫార్ములా వెలాసిటీ. సో దీనికి డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే mL⁻T⁻. ఓకే, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్కేలార్లో దానికి లేదు ఆ క్వాంటిటీకి, వెక్టార్లో మాత్రం ఉంది. దాన్ని ఏంటంటే మూమెంటం లేదా ఇంపల్స్. మూమెంటం అండ్ ఇంపల్స్ ఇవి రెండు వెక్టార్ క్వాంటిటీసే. వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములా సేమ్, మూమెంటం అండ్ ఇంపల్స్. ఇంపల్స్ అంటే ఏంది? ఫోర్స్ ఇంటూ టైం. మూమెంటం అంటే ఏంది? మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే దిస్ ఈస్ mL⁻T⁻. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ది ఏంటిదంటే నో స్కేలార్ క్వాంటిటీ. దీనిలో స్కేలార్ లేదు, కానీ వెక్టార్ క్వాంటిటీలో సేమ్ ఉండేది ఏంటంటే ఫోర్స్, థ్రస్ట్. థ్రస్ట్ థ్రస్ట్ THRUST. అండ్ టెన్షన్, ఆల్సో వెయిట్. టెన్షన్ తర్వాత ఏంది? వెయిట్. సో వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉండేది ఏంటిది అంటే
ml t inverse 2. ఓకే, రాసుకున్నారా? కంప్లీట్ అయిందా? Complete, sir. ఓకే, ఇద్దరు అయిపోయిందా? Yes, sir. Completed, sir. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ది స్కేలార్ క్వాంటిటీలో స్కేలార్ అండ్ వెక్టార్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా. సో స్కేలార్ క్వాంటిటీలో వర్క్, నెక్స్ట్ ఎనర్జీ, నెక్స్ట్ హీట్ ఎనర్జీ, ఇవన్నీ కూడా సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉంటాయి స్కేలార్స్ ఇవన్నీ. అదే వెక్టార్లో ఇది సేమ్ ఉండేది ఏంటిదంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్, నెక్స్ట్ టార్క్, టౌ అన్నాం కదా, టార్క్ ఆర్ కపుల్. సో ఇవన్నీ సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉంటాయి. ఆ డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే ml2 t inverse 2. ఓకే, ఓకే, నెక్స్ట్ సిక్స్త్ తీసుకుంటే స్కేలార్ ప్రెషర్, స్ట్రెస్ అండ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇవి స్కేలార్స్. ఇవి వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉంటుంది. ఆల్సో నో వెక్టార్స్, దీనికి వెక్టార్స్ లేవు, వెక్టార్ క్వాంటిటీ సేమ్ ఉండేటివి లేవు. సో ఇక్కడ ఏముంటుందంటే ml ఇన్వర్స్ t inverse 2. దిస్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ స్ట్రెస్, ప్రెషర్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ సెవెంత్ తీసుకుందాం. ఫ్రీక్వెన్సీ, స్కేలార్స్ ఇవి. ఫ్రీక్వెన్సీ, డికే కాన్స్టంట్, నెక్స్ట్ రిడ్బర్గ్ కాన్స్టంట్, అండ్ దీని యొక్క దీనికి వెక్టార్స్ ఏమున్నాయంటే, దీంట్లో వెక్టార్స్ ఉన్నాయి కదా, కింద ఏమున్నాయంటే యాంగులర్, అంటే సేమ్ దీనికి ఆపోజిట్ లో రాసుకోండి. ఏది ఇక్కడ, ఏది మన ఫ్రీక్వెన్సీకి ఇక్కడ ఆపోజిట్ లో, ఇక్కడ దీని ఫ్రీక్వెన్సీ అర్థమవుతుందా మీకు? ఇక్కడ స్పేస్ లేక ఇక్కడ అది చేస్తున్నా. యాంగులర్ వెలాసిటీ వస్తాడు నువ్వు రా.
ఎస్ ఫ్రీక్వెన్సీ, డికే కాన్స్టెంట్, రెడ్బర్గ్ కాన్స్టెంట్, యాంగులర్ వెలాసిటీ, అంటే వెక్టర్స్లో యాంగులర్ వెలాసిటీ ఉంటుంది, వెలాసిటీ గ్రేడియంట్ ఉంటుంది. దాని యొక్క ఫార్ములా ఏంది? m⁻0 L⁻0 T⁻−1. నోట్ చేసుకున్నారా? కంప్లీట్ సార్. ఓకే, రాసుకున్నావా నువ్వు? Completed, sir. Completed, sir. సో తొందర కంప్లీట్ చేస్తాను. ఐ హ్యావ్ ఆల్సో గో టు. సో దగ్గరకు వచ్చింది, అయిపోతుంది. నెక్స్ట్ 8th క్వాంటిటీ తీసుకుంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇది స్కేలార్. ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్ ఏంది? స్కేలార్. మళ్ళీ దీనికి అంటే వెక్టర్స్లో సేమ్ ఉండే డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉండే వెక్టర్ ఏంటంటే దీనికి యాంగులర్ మూమెంటం. అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ యాంగులర్ మూమెంటం హ్యాస్ ద సేమ్ డైమెన్షన్ ఫార్ములా. అంటే మీకు ఎగ్జామ్లో అడుగుతాడు ఈ కింది వన్లో ఏది డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉంది, అప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి. దీనికి డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి ml2 T⁻−1. ml2 T⁻−1. ఓకేనా? నెక్స్ట్ 9th సర్ఫేస్ టెన్షన్, ఫోర్స్ కాన్స్టెంట్. ఇవి రెండు స్కేలార్స్. సర్ఫేస్ టెన్షన్, అనదర్ వన్ ఏంది? ఫోర్స్ కాన్స్టెంట్. ఇవి రెండు కూడా స్కేలార్సే. వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉంటుంది. దీంట్లో వెక్టార్ సేమ్ ఉండేది లేదు. ఓకేనా? సో దీనికి వచ్చేసి mL⁻0 T⁻−2. నెక్స్ట్ 10th తీసుకుంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్, లాటెంట్ హీట్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అనేది ఒకటి, ఇది స్కేలార్ గ్రావిటేషనల్ పొటెన్షియల్. అండ్ ఇంకోటి ఏంటి? లాటెంట్ హీట్. ఈ రెండు స్కేలార్సే. గ్రావిటేషనల్ పొటెన్షియల్ నా రైటింగ్ అర్థమవుతుందా మరి మీకు? రైటింగ్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అదే, ఎందుకంటే నేను స్పీడ్గా రాస్తున్నాను, మరి మీకు చెప్పేటప్పుడు అర్థమవుతుందా అని. గ్రావిటేషనల్ పొటెన్షియల్, లాటెంట్ హీట్ ఏంది? అది m⁻0 L⁻2 T⁻−2. ఈ రెండింటిది సేమ్ ఉంటుంది డైమెన్షన్ ఫార్ములా. నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? ఇవి ఇంకొక రెండు ఉన్నాయి, అవి రాసేస్తాను, అయిపోతుంది. కంప్లీటా? కంప్లీట్ అయినా శ్రేష్ఠని? కంప్లీట్ సార్. Yes, sir. Completed, sir. ఓకే. నెక్స్ట్ లాస్ట్ 2 ఇవి రాసుకుంటే క్లోజ్ అయిపోతుంది. ఇది స్కేలార్ తీసుకుందాం. దీని వచ్చేసి థర్మల్ కెపాసిటీ, ఎంట్రపీ, బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్. ఈ మూడు సేమ్ ఉంటాయి. థర్మల్ కెపాసిటీ, ఇవి స్కేలార్స్. థర్మల్ కెపాసిటీ అండ్ ఇంకోటి ఏంటంటే ఎంట్రపీ, ENTROP, ఎంట్రపీ. అండ్ ఇంకొకటి ఏంది? బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఈ మూడిటి యొక్క డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉంటుంది. ఇవి మూడేంటివి? స్కేలార్స్. ఓకేనా?
దీంట్లో వెక్టార్కి ఈక్వలెంట్ లేదు, సో ఇది వెక్టార్కి లేదు. సో దీనిలో వచ్చేసి డైమెన్షన్ ఫార్ములా రాస్తున్నాను. ఈ మూడింటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిదంటే ml2 p⁻−2 k⁻−1, ఓకేనా. అండ్ ద లాస్ట్ అంటే మన దీని లోపల లాస్ట్ ఇంకా ఉంటే వెతుకుతుంటే వస్తాయి, కాకపోతే ఇవి మ్యాక్సిమం చదవచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ కైనమెటిక్ విస్కాసిటీ అండ్ డిఫ్యూజన్ కాన్స్టెంట్, ఈ రెండు స్కేలార్స్. కోఎఫిషియంట్ ఆఫ్ కైనమెటిక్ విస్కాసిటీ ఇదొక క్వాంటిటీ, విస్కాసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ కైనమెటిక్ విస్కాసిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఫ్యూజన్ కాన్స్టెంట్, వ్యాపన స్థిరాంకము అంటాం దీన్ని, వ్యాపన స్థిరాంకం, డిఫ్యూజన్ కాన్స్టెంట్. సో ఈ రెండు స్కేలార్స్, దీంట్లో దీనికి వెక్టార్కి ఈక్వలెంట్ ఉండేది ఏంటి ఉన్నది ఇంకోటి అంటే ఏరియల్ వెలాసిటీ. ఏరియల్ వెలాసిటీ అనేది వెక్టార్. వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏముంటుందంటే m⁻0 l⁻2 t⁻−1. So with this today class completed. Sriharshini? Yes, sir.